నమస్కారాలు మావో. వెల్కమ్ టు దేవి ఇంటర్వ్యూస్లో మావ. రీసెంట్గా మనం చేసిన ప్రమోషన్స్ అయితే చాలా బాగా వర్క్ అయ్యాయి అనమాట. మనకైతే ఆర్డర్లు పిచ్చగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా డోర్ డెలివరీ ఆర్డర్లు అయితే బాగా ఎక్కువ వస్తున్నాయి మావ. ఎందుకంటే జస్ట్ 20 రూపీస్కే డోర్ డెలివరీ పెట్టాం కదా. సో ఎక్కువగా దానికైతే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా మనకి రీసెంట్గా వచ్చిన ఆర్డర్స్ అనమాట ఆఫ్టర్ ప్రమోషన్స్. సో ఇలా మనకు వచ్చిన ఆర్డర్స్ అన్నింటినీ పార్సల్ చేసుకొని మనం అయితే అవి డెలివరీ చేయడానికి రెడీ అయిపోయాం మావ. మీకు కూడా ఇంటి ఫుడ్ని టేస్ట్ చేయాలని ఉందా? ఇంకా లేట్ ఎందుకు మామ, ఫాస్ట్గా ఆర్డర్ పెట్టు. అలా మనం రెడీ చేసిన పార్సల్ అన్ని తీసుకెళ్తుంటే బండిలో పెట్రోల్ అయిపోయిందని గుర్తొచ్చింది మామ. సర్లే అని చెప్పి బండిలో పెట్రోల్ కొడుచుకొని అయితే వచ్చేసాను అనమాట. అలా ఇంటికి వెళ్తుంటే చల్లగా గాలి తగులుతుంది. గల్లు తేలినట్టుంది. నేను ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి తెచ్చాం. ఈ లోపే మనకు అమ్మ అయితే ఆర్డర్లు అయితే వచ్చాయి కానీ చేయడానికి సరుకులు ఎక్కువ లేవురా అందే. సో మనల్ని ఇంకా లేట్ చేయకుండా అమ్మనైతే ఎక్కించుకొని సరుకుల కొట్ట దగ్గర దింపేసాము. అలా అమ్మని సరుకుల కొట్ట దగ్గర దింపేసి మనకు వచ్చిన ఆ ఫస్ట్ ఆర్డర్ని ఆఫ్టర్ ప్రమోషన్స్ తర్వాత ఇదే మనకు వచ్చిన ఫస్ట్ డోర్ డెలివరీ ఆర్డర్ అమ్మ. ఇది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసుకున్నమాట. ఇది డెలివరీ చేసేసిన వెంటనే మళ్ళీ అమ్మ దగ్గరికి అయితే వచ్చాం. అమ్మ సరుకులు ఏమేమి కావాలని చెప్పి చూస్తుంది. మనం షాప్ మొత్తాన్ని ఒక లుక్ వేసాం. ఇవైతే మనం తీసుకున్న సరుకులు మావ. దీంతో పాటు ఇంకా కొన్ని తీసుకున్నాం. కాకపోతే ఆ క్లిప్ అయితే రికార్డ్ అవ్వలేదు. అలా మనం అయితే సరుకులన్నీ కట్టుకుని ఇంటికి వచ్చేసాం అనమాట. నేను రికార్డింగ్ చేస్తుంటే అమ్మ లోపల భయపడుతూ తిట్టుకుంటున్నా, పైకి ఏం తెలియట ఐ ఫ్రెండ్స్ అని చెప్పేస్తుంది అనమాట. అలా తిరిగి మనం అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. మధ్యలో ఎవరో తాములను పిలిచారు. అమ్మ అయితే మనం వదిలేసి వెళ్ళిపోయింది. మీరైతే అలా వదిలి వెళ్ళకుండా ఫాస్ట్గా మన అకౌంట్ని ఫాలో చేసి సపోర్ట్ ఇవ్వండి మావా.